ప్రేమైన దేవుని ప్రజలారా, క్రైస్తవులారా, మనం మాట్లాడుకుంటున్న విషయాలు క్రైస్తవ్యానికి సంబంధించినవి, క్రైస్తవులకు సంబంధించినవి, బైబిల్ కలిగిన మనకు సంబంధించిన విషయాలు, క్రైస్తవులు సరి చేసుకొనవలసిన విషయములను గూర్చిన సంగతులను మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను మనం ఆలోచిస్తున్నాం. ఎవరి గురించో మాట్లాడుకోవలసిన అవసరత మనకు లేదు. ఎవరినో అవమానించవలసిన అవసరం కానీ, వేలెత్తి చూపించవలసిన అవసరత కానీ మనకు లేదు. ఒకరి విశ్వాసాన్ని తప్పు పట్టే లేక అవమానించే హక్కు మనకు లేదు. ఎదుటి వారిని విమర్శించమని యేసుక్రీస్తు గారు బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. తన గురించి మాత్రమే ప్రకటించమన్నారు. తాను చెప్పిన మాటలను ఈ లోకమునకు వివరించమన్నారు. అలాగే క్రైస్తవులు ఎప్పటికప్పుడు తమ్మును తాము పరీక్షించుకోమని ఆయన చెప్పారు. తమ్మును తాము పరీక్షించుకోవడం అంటే ఏమిటి? క్రైస్తవులు దేవుడిని విశ్వసించిన వారు, సంతోషం. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని కలిగి ఉన్నవారు, మంచిది. అయితే దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఎలా ఉన్నది? దేవుడు చెప్పినట్టుగానే ఉన్నదా? దేవుడు ఏర్పరిచిన విధముగానే క్రైస్తవుల విశ్వాస జీవితము కొనసాగుతున్నదా? లేక తమిష్టం వచ్చినట్టుగా వాళ్ళు తమ భక్తి జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారా? విశ్వాసం ఎలా ఉన్నది? పరీక్షించుకోమని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా సూచిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా తీసి ఈ వచనాన్ని చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు అంటున్నాడు. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. మీరు అనగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? కొరింథీలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తును నమ్మిన వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి అంటున్నాడు. మీ విశ్వాసం సరి అయినదో కాదో చూసుకోండి అని ఎవరితో చెబుతున్నాడు అంటే విశ్వాసులతో చెబుతున్నాడండి. ఎంత విడ్డూరంగా ఉందో చూసారు ఈ మాట. అనగా కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసుల విశ్వాసంలో ఏదైనా లోపం కనిపిస్తుందా? దేవునికి కనిపిస్తోందన్నమాట. మరి నాటి కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులను దేవుడు పరీక్షించుకోమని చెప్పినప్పుడు నేటి క్రైస్తవులకు దేవుడు చెప్పట్లేదంటారా? ఆలోచించండి. మన విశ్వాసం సరి అయినదేనా? సరి అయినది ఏమిటి? సరి అయిన విశ్వాసము, సరి అయినది కాని విశ్వాసం కూడా ఉంటుందా? ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు తనను నమ్మమని ఎలా చెప్పాడో అలా దేవుణ్ణి నమ్మడమే విశ్వాసము. అలాగే ఈ లోక సంబంధమైన విషయముల కొరకు కాక పరలోక సంబంధమైన విషయముల కొరకు దేవుణ్ణి నమ్మటము విశ్వాసము. మరి అటువంటి విశ్వాసాన్ని నేటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజాలు కలిగి ఉన్నవా లేవా? మన విశ్వాసము దేవునికి అనుకూలముగా, బైబిల్కు అనుకూలముగానే ఉన్నదా? లేక మనల్ని మనం విశ్వాసులుగా భావించుకుంటూ మూఢనమ్మకాలలో కానీ కొట్టుకుని పోతున్నావా? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? మనం పరీక్షించుకోలేదు, పరిశీలించుకోలేదు. కానీ దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. నీ విశ్వాసం సరైనదేనా కాదా? నువ్వు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నావు? నమ్మిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉన్నది? సంతోషం వచ్చావు, వాక్యాన్ని విన్నావు, అంగీకరించావు, దేవుని చెంతకు వచ్చావు, నీ పాపములను క్రీస్తు రక్తంలో కడుక్కున్నావు, చాలా సంతోషం. అయితే
ప్రవేశించిన తరువాత, దేవుని రాజ్యంలోనికి నువ్వు వచ్చిన తరువాత నీ భక్తి జీవితం ఎలా కొనసాగుతున్నది చూసుకుంటున్నాడు, పరీక్షించుకుంటున్నాడు, ఒకసారి గమనించుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా గమనించుకున్నావా? లేదు. ఏదో బాప్తిస్మం తీసుకున్నా కొంతకాలం వరకు బాగానే ఉంటున్నాం, తర్వాత మళ్ళీ ఏ జీవితం నుండి అయితే మనం వచ్చామో, ఎటువంటి ఆచారాలను మనం పాటించామో, ఎటువంటి మూఢ నమ్మకాలలో ఒకనాడు మనం బ్రతికామో, తిరిగి అదే మూఢ నమ్మకాలను యథేచ్ఛగా మనం కొనసాగిస్తూ వెళ్ళిపోతున్నాము. అటువంటప్పుడు ఆ విశ్వాసము సరి అయినదేనంటారా? ఆలోచించండి. అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడతాడంటారా? ఆలోచించండి. నిన్న ఒక సంగతిని మనం పరిశీలించాం. క్రైస్తవ్యంలో ఉన్న ఒక మూఢనమ్మకాన్ని మనం చూసాం. అదేమిటంటే కాలాలను చూడటం, సమయాలను చూడటం. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక సమయాన్ని పెట్టుకుని, ఆ సమయం శుభమని, ఆ సమయం దాటి చేస్తే అది అశుభమని మనం భావించుకుంటూ ఆ కాలాలను, ఆ సమయాలను మనం పాటిస్తూ పెడుతున్నాము. మనలో చాలా మంది వీటిని అనుసరిస్తున్నారు. ఏ కాలాన్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు? కాలాన్ని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? నీకు దేవుడిపై నమ్మకం లేదా? కాలాన్ని కలిగించినది ఎవరు? దేవుడు కాడా? మనిషి దేవుడిని నమ్మాలా, కాలాన్ని నమ్మాలా? మనిషి దేవుణ్ణి నమ్మాలా, క్రైస్తవుడు క్రీస్తుని నమ్మాలా, క్రైస్తవుడు తండ్రి అయిన దేవుడిని నమ్మాలా, కాలాన్ని నమ్ముకోవాలా? నువ్వు బయటకు వెళితే నిన్ను కాపాడేది ఎవరు? నువ్వు నమ్ముకున్న కాలమా, నువ్వు నమ్ముకున్న దేవుడా? నువ్వు మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు, లేకపోతే నువ్వు బస్సులో వెళుతున్నప్పుడు, లేకపోతే నువ్వు ఏదైనా ప్రమాదకరమైన పనుల్లో నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నప్పుడు నిన్ను కాపాడవలసినది ఎవరు? నువ్వు నమ్ముకున్న కాలమా, నువ్వు నమ్ముకున్న దేవుడా? దేవుడు. ఈ ప్రపంచాన్ని కాపాడవలసింది దేవుడు. దేవుణ్ణి అలా చూడాలి. దేవుణ్ణి ఎప్పుడు దేవుడిగా చూడాలి. దేవుని అవసరాల కొరకు చూడకూడదు. దేవుని మన స్వలాభం కొరకు వాడుకోకూడదు. దేవుడు తనను ఎలా విశ్వసించమంటున్నాడో అలాగే విశ్వసించాలి. కానీ ఈ విశ్వాసము, ఈ నమ్మకము నేటి క్రైస్తవులలో కనబడకపోవటం ఎంత శోచనీయము, ఎంత బాధాకరమో మీరందరూ ఆలోచించాలి అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు. క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలా? ఏమిటి క్రైస్తవ్యంలోనూ మూఢనమ్మకాలా? క్రైస్తవ్యం అంటే ఎంతో గొప్పది కదండి. క్రైస్తవ్యం అంటే సకల బలహీనతలకు అతీతమైనది కదండి. క్రైస్తవ్యం అనగానే సకల విధములైన జ్ఞానము కలిగినది కదండి. క్రైస్తవ్యం కలిగి ఉన్న బైబిల్ గ్రంథం అంటే ఏమిటండి? సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం కదండి అని మనం అనుకుంటున్నాం. మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ప్రపంచం అనడానికి బాగానే ఉంటుంది. కానీ మన బ్రతుకు దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో తెలియని అపరిశుద్ధత, ఏదో లోటు, ఏదో కొరత. నేటి క్రైస్తవ్యం సంపూర్ణత్వానికి చేరుకోలేక, క్రీస్తు స్థాయిని అందుకోలేక చిన్న చిన్న వాటి అందే తడబడిపోతున్నది. ఏది? బయటికి వెళ్ళడానికి టైం చూసుకోవటం, బయటికి వెళ్ళడానికి ఎదురు ఎవరు వస్తున్నారో చూసుకోవటం, ఏదైనా ఒక మంచి పని చేయడం, లేదా ఏ పని చేయడానికైనా ఈ సమయంలో ఈ పని చేస్తే జరుగుతుందో జరగదో అనే మీమాంస, అనే సంశయాన్ని కలిగి ఉండటం. ఏదైనా ఒక పని జరగకపోతే ఇదిగో ఇక కాని కాలంలో బయటకు వెళ్ళాం కాబట్టి, ఎవరో ఎదురొస్తుండగా ఏం కాదులే అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాం కాబట్టి, ఫలానా ఆవిడ ఎదురొచ్చింది అందుకే ఈ పని అవ్వలేదు, కానీ కాలంలో వెళ్ళావు కాబట్టి ఈ పని అవ్వలేదు అని మనం కాలం వైపు చూస్తూ దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నామే తప్పించి ఈ బ్రతుకునిచ్చి ఈ కాలంలో మనల్ని ఉంచిన దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. సమంజసం అంటారా? మీరు ఆలోచించండి. ఇది సమంజసం అంటారా? ఇది క్రైస్తవ్యం అంటారా? ఇది సంపూర్ణతకు వెళ్ళే క్రైస్తవ్యం అంటారా? ఇలా అయితే మనం అందరం పరలోకం చేరుకోగలం అంటారా? చెప్పండి, ఆలోచించండి. నాన్న, నువ్వు ఫలానా సమయంలో ఫలానా రోజున ఒక పని మీద వెళ్ళడానికి నువ్వు టైం పెట్టుకుని వెళ్ళావు కదా, ఎందుకు అలా పెట్టుకెళ్ళావు అని దేవుడు ఒకవేళ రేపొద్దున మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? ఎందరో మంచి సమయం అనుకుని బయటికి వెళ్ళి మృత్యువాత పడిన వాళ్ళు లేరా? మంచి సమయం, మంచి రోజు అనుకుని ప్రయాణాలు పెట్టుకుని, పెళ్ళిళ్ళు పెట్టుకుని, శుభకార్యాలు పెట్టుకుని ప్రమాదాల బారిన పడి కుటుంబాలే చితికిపోయిన సందర్భాలు లేవా? ఉన్నవా లేవా? ఉన్నాయి.
అంటే కాలము మనిషిని కాపాడలేదా? నో, కాలము మనిషిని కాపాడలేదు. రోజులు మనుషులను కాపాడలేవు. దేవుడు మాత్రమే మనిషిని కాపాడగలడు. కాపాడే దేవుణ్ణి విస్మరించి, కాపాడలేని సమయానికి విలువనిచ్చి, రోజుకు విలువనిచ్చి, రోజును దేవుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇవి మనలో ఉన్న మూఢనమ్మకాలు. వీటిని వదిలించుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. వాక్యానికి విలువ ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, చెబుతున్న ఈ మాటలన్నీ మీ ఆత్మల రక్షణ కొరకు, మీ శ్రేయస్సు కొరకు, మనల్ని మనం పరీక్షించుకోవడం కొరకు, మన భక్తి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్టు కొరకు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఎవరు తప్పుగా భావించకండి. వాక్యం మన ఆత్మలను రక్షించేది, మూఢ నమ్మకాల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చేది, అజ్ఞానం నుండి బయటకు తీసుకువెళ్ళేది. మూఢత్వం అనగా అవివేకము, మూఢత్వం అనగా అజ్ఞానము, నమ్మకం అనగా దేవుని యందలి నమ్మకము. దేవుని నమ్మక మూఢనమ్మకాలను కనుక మనం అనుసరిస్తే అది అజ్ఞానము, అది దేవునికి ఇష్టం లేనిది. ఈరోజు మరొక మూఢనమ్మకాన్ని, క్రైస్తవ్యంలో ఉన్న మూఢనమ్మకాన్ని మనం చూద్దాం. ఎవరివో మూఢనమ్మకాల సంగతి మనకొద్దు, మనకు అనవసరం. అది క్రైస్తవ్యంలో ఏవైనా మూఢనమ్మకాలు ఉన్నాయా? ఒక ఆయన సైకిల్ వేసుకుని వెళుతున్నాడు. కోవిడ్ నుంచి వచ్చాడు అనుకుందాం, విదేశాల నుంచి వచ్చాడు, సైకిల్ వేసుకుని వెళుతున్నాడు. ఈలోపు అతని ఫ్రెండ్ ఒకడు ఇల్లు కట్టేశాడు. అతను కోవిడ్ వెళ్ళినాటికి ఇల్లు లేదు, కోవిడ్ నుంచి వచ్చినాటికి ఇల్లు ఉంది. సైకిల్ వేసుకుంటూ లేదా మోటార్ సైకిల్ వేసుకుంటూ అలా చూసుకుంటూ, అరే ఇది ఫలానా వాళ్ళు ఇల్లు కదా అనుకుని టక్కున ఆగి, అరే మేడ కట్టేసా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎర్రా సుబ్బారావు ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టావురా, కానీ ఈ మెట్లండి ఎక్కడ పెట్టావు అన్నాడు. అది సుబ్బారావు కాదు, యేసుపాదం గారు. ఎరా యేసుపాదం రా బయటికి, సభాష్ బ్రహ్మాండమైన ఇల్లు కట్టావురా, సంతోషం, కానీ ఈ మెట్లు ఏంట్రా ఇక్కడ పెట్టావు, ఈ గుమ్మం ఏంటి ఇటు తిప్పి పెట్టావు, ఈ గుమ్మం ఇటు ఉండే ఏంట్రా, ఎరా ఏమైంది, ఈ గుమ్మం ఇటు ఉంటే ఏమైంది, నో ఇటు ఉండకూడదు, ఈ గుమ్మం ఇటు ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది, ఓరు నీకు తెలియదురా బాబు, నీకు తెలియదు, గుమ్మం ఇటు ఉంటే ప్రాణాలు పోవచ్చు, ఈ మెట్లు ఇటు ఉండకూడదు, వెనక వైపు నుంచి పెట్టాలి నువ్వు మెట్లు, నువ్వు ఈ వైపుగా నడిచెళ్ళావనుకో నీకేం కలిసి రాదు, నీకేం కలిసి రాదు. పెళ్ళయిందా, ఇంకా లేదురా, అది కారణం. ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నావు, పెళ్ళి ఇంకాను మెట్లు ఇటువైపు ఉండడం వల్ల పెళ్ళి కాలేదు. మీ వాడు ఏం చేస్తున్నాడు, ఏముందరా మా వాడి సంగతి ఏమి చెప్పమంటావు చెప్పు, శుభ్రంగా తిని ఊరి మీద అడ్డగడుగులో తిరుగుతున్నాడు, పిల్లాడికి చదువు అవ్వలేదురా, పిల్లాడికి చదువు అవ్వలేదురా నాయన, ఆశీర్వాదం, ఈయన పేరు ఆశీర్వాదం, ఆయన పేరు యేసుపాదం, ఈయన పేరు ఆశీర్వాదం, ఆయన పేరు యేసుపాదం. పిల్లాడి 10th కూడా పాస్ అవ్వలేదు, ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చాలా పొరపాటు చేసావు. ఏమిటో పొరపాటు, ఇల్లు నీ ఇష్టం వచ్చాడు కట్టేసావురా, కట్టకూడదా ఇలా, నో దానికి కొన్ని కొలతలు ఉంటాయి, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, దానికి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ ప్రకారమే కట్టాలి. నువ్వు కట్టలేదు కాబట్టి ఇదిగో నీ కుటుంబం ఇలా వెనకబడిపోతుంది, మీ పిల్లాడు పాస్ కావట్లేదు, ఎందుకు మా చెల్లెమ్మ ఎలా ఉంది, ఏం చెల్లెమ్మ లేరా, ఏవో రకరకాల జబ్బులతో చాలా బాధపడుతుంది, ఇదే కారణం రా, నీకు అర్థం కావట్లేదు, ఇంకాను నీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మనం ఎలా చేస్తాం రా, మనం క్రైస్తవులం కదా, క్రైస్తవులు అయితే అయ్యాములేరా, క్రైస్తవ్యానికి దానికి సంబంధం ఏముంది, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నేనేం కాదనట్లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను చూసావు ఇల్లు ఎలా కట్టాను, పక్కాగా కట్టాను నేను. ఇల్లు కట్టే ముందు ఎలా కట్టాలో అడిగి, ఎక్కడ ఏ గుమ్మం పెట్టాలో, ఎక్కడ నుయ్య ఉండాలో, ఎటు నుండి నీళ్లు పారాలో, ఎటు నుండి మనుషులు నడిచి వెళ్ళాలో, ఎటు బయటికి ప్రవేశించాలో, ఏ గుమ్మం ఎక్కడ ఉండాలో కరెక్ట్గా చూసుకుని పెట్టాను నేను. అందుకే చూడు, నేను హ్యాపీగా విదేశాలకు వెళ్ళాను, అక్కడ హ్యాపీగా ఉన్నాను, బాగా డబ్బు సంపాదించాను, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను. కారణం ఏంటనుకుంటున్నావు, మా ఇల్లు, దాన్ని కట్టిన తీరు, దాని స్ట్రక్చరు, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలో, ఎక్కడ కిచెన్ ఉండాలో, లేకపోతే ఎక్కడ బాత్రూమ్ ఉండాలో, లేకపోతే ఎక్కడ మెట్లు ఉండాలో, ఎక్కడ ఏ గుమ్మం పెట్టాలో, ఏ గుమ్మం ఎటు ఉండాలో, ఇవన్నీ నేను తెలుసుకుని కట్టాను కాబట్టి ఈరోజు నేను సుభిక్షంగా ఉంటున్నాను అన్నాడు. విన్న క్రైస్తవ భక్తుడికి మతి చెదిరిపోయింది ఒకసారిగా.
అంటే నేనేమన్నా తప్పు చేశానా అని ఆలోచనలో పడిపోయాడు దేవుని పిల్లారా. నేడు క్రైస్తవులు ఇల్లు కట్టేటప్పుడు ఎలా కడుతున్నారు? చాలామంది క్రైస్తవులు వేటిని చూసి కడుతున్నారు, వేటిని అనుసరిస్తూ కడుతున్నారు. ఒక గుమ్మం ఒక వైపు నుండి ఏమైనా అరిష్టమా? క్రైస్తవుల ఆలోచన విధానం ఎలా ఉంది చూశారు ఈ రోజుల్లో? క్రైస్తవులు ఇది క్రైస్తవ్యంలో ఉన్నదా? ఉన్నది. లేదని చెప్పగలరా? లేదు అని చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ దేవునిపై భక్తితో తాను అనుకున్నట్టుగా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నా పొరపాటును జరగరాని ఏదైనా జరిగింది అనుకోండి, ఇంకంతే. మిగిలిన క్రైస్తవులు సూటిపోటి మాటలతో వాళ్ళని పొడుస్తున్నాం. చూసావా, మేము నమ్ముకున్నాం, మేము క్రైస్తవులమే, మేము కట్టుకోలేదా ఇల్లు? అన్నీ చూపించి కట్టుకున్నాం మేము. మరి నువ్వు కూడా అన్నీ చూపించి కట్టుకోవాలిగా. చూపించి కట్టుకోవడం అంటే ఏమిటి? నీకు ఎలా కడితే ఇల్లు సూట్ అవుతుందో నువ్వు కూడా అలా కట్టుకోవాలిగా. నువ్వు కట్టుకోలేదు కాబట్టి నువ్వు దెబ్బతిన్నావు. దేవుని పిల్లలారా, ఏమిటిది? దీన్ని ఎలా ఆలోచించాలి? దీన్ని ఎలా తీసుకోవాలి? క్రైస్తవులు ఇలా కూడా ప్రవర్తిస్తున్నారా? ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అందరూ కాకపోవచ్చు కానీ చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఒక స్థలం తీసుకున్నాం అనుకోండి, ఒక స్థలం తీసుకోవాలి అని అనుకున్నాం. స్థలం తీసుకోవాలి, ఎవరు కొనట్లేదు, దాన్ని మనం కొనుక్కుందాం, మనకు కూడా వదిలేయండి అంటారు. ఈ కారణం ఏంటి? ఒక మూల కొంచెం నొక్కింది. అలాగా ఒక మూల ఏమైందట? ఒక మూల కొంచెం నొక్కిందట. అలా ఒక మూల నొక్కిన స్థలాన్ని తీసుకుంటే అరిష్టం, కీడు జరుగుతుంది. అటువంటి ఇంట్లో ఏం చేసినా సరే అచ్చుబడి ఉండదు, రాబడి ఉండదు, ఫలితం ఉండదు, మేలు జరగదు, అన్నీ కీడు జరుగుతాయి. కాబట్టి అటువంటి స్థలాన్ని తీసుకోకూడదు, అటువంటి స్థలంలో ఇల్లు కట్టకూడదు. ఎందుకంటే ఉత్తరం వైపు కోసేసింది అంటాడు, దక్షిణం వైపు కోసేసింది, మరొక వైపు లోపలికి వెళ్ళిపోయింది, ఇంకొక వైపు వెడల్పుంది. ఇలా ఉండకూడదు. ఇటువంటి స్థలాల్లో మనం ఇల్లు కట్టకూడదు. ఇటువంటి స్థలంలో మనం చర్చి కట్టకూడదు, చర్చి కూడా కట్టకూడదు. దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ ఏమిటి? మూఢనమ్మకాలు కావా? క్రైస్తవులలో ఉన్న మూఢనమ్మకాలు కావా? ఎవరో నమ్ముకున్నారు, ఎవరో వీటన్నిటిని అనుసరిస్తూ ఉంటారు. సంతోషం, అది వారి వరకు సహేతుకం. వారిని ఎప్పుడూ మనం తప్పు పట్టకూడదు. మరలా చెప్తున్నాను నేను, వారి సిద్ధాంతాలు, వారి పద్ధతులు, వారి ఆచారాలు, వారి కార్యక్రమాలు, ఇతరుల కార్యక్రమములను తప్పు పట్టే అధికారం మనకు లేదు. ఈ విషయాన్ని క్రైస్తవులు తెలుసుకోవాలి. మొట్టమొదట మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం దేన్ని అనుసరిస్తున్నాం అన్నదే మనకు ప్రధానమైన విషయం. ఎవరో చేశారు కాబట్టి మనం చేస్తున్నాం, ఎవరో అనుసరిస్తున్నారు కాబట్టి మనం అనుసరిస్తున్నాం, ఎవరో కడుతున్నారు కాబట్టి మనము కడుతున్నాం, ఎవరో ఇటువైపు గుమ్మం పెట్టుకున్నారు కాబట్టి మనము పెట్టుకున్నాం, ఎవరో మెట్లు వెనక నుండి పెట్టారు కాబట్టి మనం కూడా అటువైపు పెడితే మనకు కూడా కలిసి వస్తుందేమో అని ఆలోచించడం నో, క్రైస్తవునికి తగదు. దేవుని పిల్లలారా, ఏంటి ఒక స్థలం అదేమైనా చెడ్డదా? ఈ స్థలం ఉంది, ఈ స్థలంలో ఏదైనా చెడు ఉంటుందా? ఇక్కడ ఒక ఇల్లు కడతాం, మనం కట్టిన ఇంటిలో ఏదైనా చెడు ఉంటుందా? గుమ్మాలు మనకు నచ్చినట్టుగా పెట్టాం, మెట్లు మనకు నచ్చినట్టుగా పెట్టుకున్నాం, దానివల్ల మనకి ఏమైనా కీడు జరుగుతుందా? అంటే స్థలంలో, నేలలో, ఈ భూమిలో ఏదైనా తప్పున్నదా? ఉంటుందా? అలా ఉంటుందా? భూమిలో తప్పుందా? స్థలంలో తప్పు ఉంటుందా? అసలు ఈ స్థలం ఎవరిచ్చారు? నిన్న కూడా మనం ఇలాగే ఆలోచించాంగా. ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, ప్రతి మూఢనమ్మకం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, మూఢనమ్మకాన్ని అనుసరిస్తున్న వారిని ప్రశ్నించవలసిన విషయం ఏమిటో తెలుసా? అసలు నీకు ఈ కాలాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అసలు నీకు ఈ భూమిని, ఈ స్థలాన్ని ఎవరు సిద్ధపరిచారు? ఈ స్థలం అనగా ఈ భూమి, దీనిని ఎవరు చేశారు?
దీనిని ఎవరు సృష్టించారు? మనమేమైనా సృష్టించామా? ఇటువైపు ఉత్తరాన్ని కోసేసింది, లేకపోతే తూర్పును కోసింది, లేకపోతే ఈశాన్యాన్ని తగ్గిపోయింది, లేకపోతే మరొక వైపున గొయ్యి ఉన్నది కాబట్టి నీకు అరిష్టం జరుగుతుంది అని చెబుతున్న వాళ్ళు ఎవరైనా ఈ భూమిని కానీ ఈ భూభాగాన్ని కానీ సృష్టించారా? సృష్టించగలిగే శక్తి కలిగిన వాళ్ళ? ఆలోచించండి ఒకసారి. కాదండి, ఎవరు చేయలేరు. భూమిని ఎవరూ చేయలేరు. భూమిని చేసిన వాడు, ఈ స్థలాలన్నిటినీ తయారు చేసిన వాడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు దేవుడు, సృష్టికర్త. సృష్టికర్త. ఒక రెఫరెన్స్ చూద్దామా మనం బైబిల్ నుండి? మనందరికీ తెలిసిన రెఫరెన్స్ ఒకటి చూద్దాం. చూడండి, ఆదికాండంలోనే 2వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు దేవుడైన యెహోవా దేవుడు ఏం చేశాట? భూమిని ఆకాశమును చేశాట. భూమిని ఆకాశమును చేశాడు. భూమిని ఆకాశమును చేశాడు. ఎందుకు చేశాడు? ఈ స్థలం ఉంది, ఈ భూమి ఉంది. ఎందుకుంది? ఆ చెట్టు ఉంది. ఎందుకుంది? ఈ గాలి ఉంది. ఎందుకుంది? ఎవరు కొరకున్నది? ఆలోచించాలిగా. మనం ఆలోచించాలి కదండి. దేవుడు భూమిని ఆకాశమును చేసిన దినమున అంటున్నాడు. చేసిన దినమున. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం చూద్దాం ఒకసారి మనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. లేని వాళ్ళు పక్క వాళ్ళ బైబిల్లో చూడండి. అసలు చేతిలో బైబిలే లేని వాళ్ళు ఏమండి, నేను చెబుతున్న మాటలన్నా శ్రద్ధగా వినండి. ఇవి మన ఆత్మలను రక్షించే మాటలు, మన భక్తి జీవితాన్ని సరిచేసుకునే మాటలు, మనలోని మూఢత్వాన్ని తీసివేసే మాటలు. ఇది సాక్షాత్తు దేవుడు చెబుతున్న మాటలు. బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించిన సంగతులు ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు తీసారా అందరూ? పేజీ నెంబర్ కూడా చెప్పండి, ఎందుకంటే మనం బైబిల్ తీసేప్పటికి మీటింగ్ అయిపోతుంది. 514 పాత నిబంధనలో పేజీ నెంబర్ 514. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆయన తన కొరకు చేసుకున్నాడు అని అనట్లేదు. దేవుడు ఏం చేశాట? భూమిని ఆయన వాడుకుంటున్నాడు అని అనలేదు. ఎవరి కొరకు చేశాట? ఆయన భూమిని నరులకు ఇవ్వడం కొరకు చేశాడు. అనగా మనకివ్వడం కొరకు, అనగా మనం వాడుకొనుట కొరకు. ఈ భూమి వల్ల ఎన్ని ప్రయోజనాలండి. ఏమన్నా ఈ రోజున ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు. ఎవరు? ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు. ఆస్తిపాస్తులు అంటే ఏమిటి? భూమి కలిగి ఉండటం. 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, అయితే 100 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉంది. అనగా ఎకరాలు కలిగి ఉంటే దాని అర్థం ఏమిటి? గొప్పవాడు అని అర్థం. చాలా ఖరీదైనది ఈ భూమి. 1 సెంటు కొనాలి అంటే ఈ పట్టణంలో ఎంత ఉంటుంది? 1 సెంటు భూమి ఎంత ఉంటుంది? ఇది 4 లక్షలు. కొంచెం టౌన్లోకి వెళితే 10 లక్షలు, 15 లక్షలు కూడా ఉండొచ్చు. 1 సెంటు భూమి 15 లక్షలు అంటే అది కూడా ఒక చిన్న టౌన్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఉంటుంది? విశాఖపట్నంలో ఎంత ఉంటుంది? 1 ఎకరం కొన్ని కోట్లు ఉంటుంది. కోట్లు. ఇక్కడ కూడా పంట భూమి ఎంత ఉంటుందండి? పంట భూమి ఎంత ఉంది? 1 crore, 1 కోటి ఉంటుంది పంట భూమి. 1 ఎకరం 1 కోటి రూపాయలు ఉన్నది ఏకంగా. అంటే ఈ భూమి ఎంత ఖరీదైనదా? ఎస్, ఎంత ఖరీదైనది. ఈ భూమి వల్ల మనం బ్రతుకుతున్నాం తెలుసా? ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నాను. భూమి ఉన్నది కాబట్టి ఈ స్టేజ్ ఉన్నది. మీరందరూ కూర్చుని వాక్యం వింటున్నారు. భూమి ఉన్నది కనుకనే మీరందరూ కూర్చుని వాక్యం వింటున్నారు. భూమి పైనే మీరు ఇల్లు కట్టుకున్నారు. తెలుసా మీకు ఈ సంగతి? భూమి పండిస్తేనే మనం భోజనాన్ని తింటున్నామండి. ఈ రోజున మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి ఉద్భవించేటటువంటి పంట. ఈ ఏర్పాటు, ఈ క్రమం, ఇదంతా దేవుడు చేశాడు. ఎవరి కొరకుట? ఎవరి కొరకు? చదవండి మళ్ళీ ఒకసారి. ఆయన ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకు అనగా మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బ్రతకమనిచ్చాడు, జీవించమనిచ్చాడు. ఇంకా అద్భుతమైన మాట చూద్దాం మనం. ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక రిఫరెన్స్ చూద్దాం మనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం.
ఆయన వలన నడిపింపబడినవై నరులకు తీశారా అందరూ? యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అంటున్నాడు. చూడండి, నరులకు నివాస యోగ్యమైన భూగోళము, నరులు నివసించడానికి అనువుగా ఉన్నటువంటి భూగోళము అంటున్నాడు. మనిషి సుఖంగా ఆనందంగా ఎక్కడ జీవించగలడో తెలుసా? భూమిపైన. అంత అద్భుతంగా దేవుడు ఈ భూమిని చేశాడు, అంత సస్యశ్యామలంగా దేవుడు ఈ భూమిని చేశాడు. ఎవరి భూమి మీద 3 వంతులు నీళ్లున్నాయి మనందరికీ తెలుసు. 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ 1 వంతు కూడా నీటిని పెట్టేయచ్చుగా. 1 వంతు భూమిని ఎందుకు పెట్టాడు దేవుడు? మనం బ్రతకడానికి. ఆ భూమిపై ఎన్నో ఎడారులు, ఎన్నో డెల్టా ప్రాంతాలు. మీ అందరికీ తెలుసు, ఈ కోనసీమ అంతా కూడా సస్యశ్యామలమైన ప్రాంతము. చక్కటి వరి పండుతుంది, చక్కటి కొబ్బరి పండుతుంది, ఇంకా అనేక కూరగాయలు పండుతాయి. కారణం ఏంటో తెలుసా? ఇది నల్లరేగడి నేల కలిగినటువంటి భూమి. ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి పంటలు పండుతాయి. ఇంత అద్భుతమైన సారము కలిగిన భూమిని ఎవరు చేశారో తెలుసా? దేవుడు చేశాడు. ఎవరి కొరకు చేశాడో తెలుసా? మన కొరకు చేశాడు. మనకు ఎలా చేశాడో తెలుసా? మనిషి 70, 80, 90 ఏళ్ళు, 100 ఏళ్ల పాటు ఈ భూమి మీద ఆనందంగా బ్రతకడం కొరకు చేశాడు. నివాస యోగ్యమైన భూగోళం అంటున్నాడు. మానవ నివాస యోగ్యమైన భూగోళం, మనమందరము నివసించడానికి అనువైన ఈ భూగోళం. అంటే దేవుడు ఎంత ఆలోచించడు, దేవుడు ఎంత వినియోగించడు తన మేధస్సును. ఏమండి, విత్తనాన్ని తీసుకెళ్ళి మనం మట్టిలో వేస్తున్నాం, అది మొలకెత్తుతుంది కాబట్టి సరిపోయింది. అది మొలకెత్తకపోతే ఏంటి పరిస్థితి? ఎవరు మొలకెత్తిస్తున్నారు? ఎవరి వలన జరుగుతోంది ఇదంతా? భూమి వలన జరుగుతోంది. భూమిని ఎవరు పండింప చేస్తున్నారు? రైతు కష్టపడుతున్నాడు, కాదనట్లేదు. రైతు చెమటోడుస్తున్నాడు, కాదనట్లేదు. విత్తనాలు జల్లుతున్నాడు, కాదనట్లేదు. పంటను కాపు కాస్తున్నాడు, చాలా సంతోషం, కాదనట్లేదు. కానీ ఆ విత్తనాన్ని మొలిపిస్తున్నది ఏమిటో తెలుసా? భూమి. మొలకెత్తించగలిగే, మొక్కలను పుట్టించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని, ఏర్పాటును దేవుడు కలిగించాడు భూమిలో. ఎవరి కొరకు? మనుషులమైన మన కొరకు, ఆయన పిల్లలమైన మన కొరకు. అలాగే మనం ఇల్లు కట్టుకుని నివసించడానికి అవసరమైన భూభాగాన్ని అంతటిని కూడా దేవుడే చేశాడు. మన కొరకు ఇంత ఆలోచించి మనకు ఈ భాగాన్నంతటి, ఈ భూమిని అంతటిని ఇవ్వడానికి ఆయన అనేక కోట్ల సంవత్సరాల పాటు కష్టపడి మన బ్రతుకును పండించడం కొరకు ఆయన నిద్రలేని రాత్రులు గడిపి మనల్ని కాపాడువాడు. కునుకడు, నిద్రపోడు. మనకు ఆహారం పెట్టేవాడు, కునుకడు, నిద్రపోడు. మన కొరకు ఆయన కష్టించి ఇంత అద్భుతమైన భూమిని తయారు చేసి మన చేతికిస్తే ఒక స్థలంలో తప్పుందా? ఒక దిక్కులో తప్పుందా? నువ్వు కట్టుకుంటున్న ఇంటిలో తప్పుందా? ఫలానా స్థలాన్ని కొనకూడదా? ఫలానా స్థలం ఉత్తరం వైపు కట్టయిపోయిందా? ఈశాన్యం వైపు దిగిపోయిందా? మరొక వైపు మరొకలా ఉన్నదా? ఎవరు క్రైస్తవులు మాట్లాడవలసిన మాటలేనా అసలు ఇవి? క్రైస్తవులు ఆలోచించవలసిన విధానమేనా అసలు ఇది? అంటే నీకు ఇంటి మీద నమ్మకం ఉంది తప్పించి, నువ్వు పెట్టుకున్న గుమ్మం మీద నీకు నమ్మకం ఉంది తప్పించి, నువ్వు మార్చుకున్న మెట్ల వైపు నువ్వు చూస్తున్నావే తప్పించి, నిన్ను పుట్టించి నిన్ను ఉంచడానికి ఈ భూమిని కలిగించి, ఈ భూమిని నిలిపి ఉంచడానికి అద్భుతమైన ఈ ఆకాశాన్ని అంతటిని సృష్టించి నీ బ్రతుకును వెలిగిస్తున్న దేవునిపై నీకు నమ్మకం లేదా క్రైస్తవుడా? లేదా 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 ఇదే నా విశ్వాసం అంటే? ఒక స్థలం కొనుక్కోవడానికి ఆ స్థలం నాకు ఉపయోగపడుతుందో లేదో, అనగా నాకు కలిసి వస్తుందో లేదో. అలాగే ఏదైనా ఒక వాహనం కొంటున్నారు అనుకోండి, కొంతమంది ఈ వాహనం నా చేతిలో రాణిస్తుందో లేదో చూసుకోవాలి అంటారు. నా చేతిలో రాణిస్తుందో లేదో. ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి, క్రైస్తవులు ఈ వ్యాపారం నా చేతిలో రాణిస్తుందో లేదో, నాకు లాభం వస్తుందో లేదో అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గర? వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర.
ఏమిటి పనులు? ఇవి మూఢనమ్మకాలు కావా? ఇది విశ్వాసమా? ఇది భక్తా? ఇదా క్రైస్తవ్యం అంటే? దేవుని మనసు ఏమిటో అర్థమైందా అసలు? దేవుని శక్తిని ఎన్నడైనా ఆలోచించారా అసలు క్రైస్తవులు? దేవుని కష్టాన్ని ఏనాడైనా పట్టించుకుంటున్నారా క్రైస్తవులు? లేదు, ఆలోచించట్లేదు. ఎవరో ఏదో చేస్తున్నారని వాటిని క్రైస్తవులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎంతవరకు సమంజసం? దేవుని పిల్లలారా, దీని అంతటికీ మూల కారణం ఎక్కడున్నదంటే క్రైస్తవులు బైబిల్ చదవకపోవటం దగ్గర ఉంది. మీకు ఏదైనా ఒక వచనం చెప్పి తీయండి అన్న తర్వాత మీకు పేజీ నెంబర్ చెప్పాల్సి వస్తుంది. తెలుసా కారణం ఏమిటి? కారణం ఏమిటండి? ఏ పుస్తకం బైబిల్లో ఎక్కడుందో తెలీదు. యోధాపత్రిక అనగానే పాత నిబంధనకి వెళ్ళిపోయి టక్క నుంచి నెమ్మదిగా ఇలా తీసుకుంటూ వస్తుంటారు. ఇక్కడ ఇలా దిగుతుంటాడు. నహూము అనగానే ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి తిప్పుకొస్తుంటాడు నెమ్మదిగా ఒక్కొక్క పేజీ ఈలోపు రైలు వెళ్ళిపోతుంది. అంటే టైం అయిపోతుంది మనకు. మనం అందరూ ఇంటికి వెళ్ళిపోలేక ఎందుకు వచ్చిన గొడవని మూసేసి అలా చూస్తుంటారు కొందరు. కనీసం బైబిల్ తీయడం చేత కానీ క్రైస్తవులకు దేవుని మనసు ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుని శక్తిని ఎలా గుర్తించగలరు? రాత్రి సహోదరులు చెప్పారు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలన, అనగా తెలుసుకొనకపోవుట వలన క్రైస్తవ్యంలోనికి మూఢనమ్మకాలు వచ్చేసాయి. తాను ఎంత విలువైన వ్యవస్థలోకి ప్రవేశించాడో క్రైస్తవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. 1000 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒకనాడు ఏ మూఢనమ్మకాలలో బ్రతికాడో, ఒకనాడు ఏ ఆచారాలను అయితే పాటించాడో, క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా వాటినే భుజాన వేసుకుని వెళుతూ నేను భక్తుండే అనుకుంటున్నాడు. మళ్ళీ నేను చర్చికి వెళుతున్నాను కదా, నేను బైబిల్ పట్టుకుంటున్నాను కదా, నేను పడుకునేటప్పుడు నేను 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 బైబిల్ ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఇంతకు మించి ఇంకా భక్తి ఉంది, ప్రతి ఆదివారం నేను రొట్టె ద్రాక్షరం తీసుకుంటున్నాను కదా, నేను వెళ్ళిపోతానులే పరలోకం అనుకుంటున్నాడు క్రైస్తవుడు. నో, నీ విశ్వాసం సరిలేదు. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్న అన్యుడివి. అన్యులు అంటే ఎవరు? ఎవరో అనుకోకండి, వాళ్ళు ఎవరో దూరస్తులు అనుకోకండి. అన్యులంటే ఎవరో కారండి. క్రీస్తును నమ్మని వాళ్ళే అన్యులు. అన్యులు అనగా ఇతరులు అని అర్థం. అన్యులు అనగా క్రీస్తును నమ్మని వారు ఇతరులు అని అర్థం. అదేదో తక్కువ చేసి మాట్లాడుతున్న మాట కాదు. ఎవరండి ఈ అబ్బాయి? ఎవరి అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడంటే మావాడి పక్కింటి వాళ్ళండి, మావాడి ఫ్రెండ్ అంటాం. మావాడి ఫ్రెండ్ అంటే నీ కొడుకు కాదు అని అర్థం. ఎవరండి పాప మీ ఇంట్లో ఉంది? మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి. నా పాప వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పడం అవమానించడం ఏం కాదు. అదొక పిలుపు, అదొక గుర్తింపు అంతే. అలాగే బైబిల్ గ్రంథంలో అన్యులు అనే పదాన్ని తీసుకున్నారు. అదేదో ఇతరులను అవమానిస్తున్న మాటగా తిప్పుతున్నారు. దాన్ని కాదండి. అన్యులు అనగా ఇతరులు అని అర్థం. అనగా దేవునిని నమ్మని వాళ్ళు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఇతరులు అని అర్థం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎలా వ్యవహరిస్తున్నారు? నేను అడిగాను కొంతమందిని, ఏమంటే క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలు ఏమిటండి అని అడిగితే, అయ్యో ఏం చెప్పమంటారండి, మన వాళ్ళు 20% క్రైస్తవులు, 80% అన్యులు అన్నారు. ఇది నిజమేనా? 20% మనం క్రైస్తవులుమా? ఎందుకు ఆ మాట వచ్చింది? క్రైస్తవులు అనుసరిస్తున్న మూఢనమ్మకాలు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం ఒక ఇల్లు కట్టుకుని దానిలో ఏది ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నాము అంటే, ఎక్కడో ఏదో లేదనగా ఇక్కడ గుమ్మం లేదు, ఇక్కడ మెట్లు లేవు, ఇక్కడ నీళ్లు పారట్లేదు, ఇక్కడ వంటగది లేదు, ఇక్కడ బాత్రూమ్ లేదు, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి అని మనం అంటున్నాము అంటే, క్రైస్తవులైన మనం కూడా అంటున్నాము అంటే, మనం దేవుని యందలి విశ్వాసం ఉంచటం లేదు, దేవునిపై ఆధారపడటం లేదు అని అర్థం. ఆధారపడట్లేదు. దేవుని పిల్లలారా, దేవునిపై ఆధారపడండి. అంధవిశ్వాసాలపై కాదు ఆధారపడడం. ఒక రిఫరెన్స్ చూద్దాం. కీర్తన గ్రంథం చూద్దాం. మనం కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు
దేవుడే ఆధారం. మన రక్షణకు ఎవరట ఆధారం? ఆశీర్వాదం గారు చెప్పారు, యేసుపాదం గారు విన్నారు. ఆశీర్వాదం గారు ఏం చెప్పారు? నాన్న, నువ్వు కట్టిన ఇల్లు సరిగా లేదు, అది లెక్కల ప్రకారం లేదు. అర్థమైందా? నువ్వు ఒక్కసారి ఈ మెట్లు తీసి ఇటు పెట్టు, ఈ గుమ్మాలు ఇటు నుంచి తీసి అటు పెట్టు అన్నాడు. అప్పటికే యేసుపాదం గారికి ఇల్లు కట్టడానికి 20 లక్షలైంది. అప్పు ఇంకా తీరలేదు. ఇప్పుడు ఆశీర్వాదం గారు వచ్చి కొత్త విషయం చెప్పారు. ఏమని ఈ మెట్లు తీసి వెనకబెట్టు అన్నాడు. సరే, ఏమైనా బ్రతికేమైనా మారుతుందో ఫ్రెండ్ చెప్పాడు కదా అనే ఉద్దేశంతో ఈయన మరింత ఇంకొక 10 లక్షలు అప్పు చేసి మెట్లు తీసి వెనకబెట్టాడు. ఈ గుమ్మాలు మూసేసి ఆ గుమ్మాలు తెరిచాడు. ఇదంతా చేయడానికి ఇంకో 10 లక్షలైంది. అప్పు తీరట్లేదు. ఒక పక్కన బ్యాంకు వాళ్ళు వచ్చేస్తున్నారు. బ్యాంకులోనే కాకుండా చేతికి అందిన కాడికి అప్పులు చేసేసాడు. అప్పులు తడిసి మోపడే కూర్చున్నాయి. ఈలోపు భార్య ఆరోగ్యం మరింత క్షీణించింది. కొడుకు మరింత భ్రష్టుడైపోయాడు. అదేమిటి, మార్చిన తర్వాత కలిసి రావాలి కదా. గుమ్మాలు మార్చిన తర్వాత కలిసి రావాలి, మెట్లు మార్చిన తర్వాత కలిసి రావాలి. బెడ్రూమ్లో బీరువా ఇటు ఉన్నది ఇటు తిప్పితే, బెడ్రూమ్లో బీరువా ఒకవైపు ఉందనుకో, నో ఇటు ఉండకూడదండి, ఇటు ఉండకూడదు, బెడ్రూమ్లో బీరువా ఇటు ఉండకూడదు, ఇటువైపు ఉండాలి అని చెబుతారు క్రైస్తవులు కొందరు. ఇటువైపు ఉన్న బీరువా ఇటు తిప్పిన తర్వాత కొడుకు యాక్సిడెంట్లో పోయాడు, కొడుకు చచ్చిపోయాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మరింత అనారోగ్యానికి దిగజారిపోయి ప్రాణం పోయింది. ఇలా ఒక్కొక్కరు ఇంట్లో మొత్తం అందరూ వెళ్ళిపోయారు. మరి ఎవరి నమ్మకాన్నో బట్టి నువ్వు చేయవలసినవన్నీ చేసిన తర్వాత నీకెందుకు కలిసి రాలేదు? ఎందుకంటే నువ్వు ఆధారపడినది కొలతలపైన, దిక్కులపైన, దేవుడిపైన కాదు. క్రైస్తవుడు ఆధారపడవలసింది దేనిపైన తెలుసా? ఏమిటంటే ఇక్కడికి వచ్చినప్పటికీ నా రక్షణ మహిమకు దేవుడే ఆధారం కావాలి అంటున్నాడు. సమస్తము దేవుని వలనే సాధ్యం. నువ్వు కట్టే వాటిలో ఏది ఉండదు, నువ్వు కొన్న స్థలములో ఏది ఉండదు, దానికి శక్తి లేదు. నువ్వు కొన్న స్థలానికి శక్తి లేదు. నువ్వు నీ ఇష్టానుసారంగా కట్టుకున్న ఇంటికి ఎటువంటి శక్తి ఉండదు. నువ్వు వెనక నుండి పెట్టుకున్నా, ముందు నుండి పెట్టుకున్నా, నువ్వు పెట్టుకున్న మెట్లు నీ సౌలభ్యం కొరకే. నువ్వు ఎటు నుండి గుమ్మాలు పెట్టుకున్నా అది నీకు చక్కటి గాలి రావడం కొరకు, బయటికి వెళ్ళి లోపలికి రావడం కొరకే తప్పించి నీ భవిష్యత్తు నీ గుమ్మాల వల్ల మారిపోదు. క్రైస్తవుడా, తెలుసుకో. నువ్వు ఈరోజు ఈ భూమి మీద బ్రతికి బట్ట కడుతున్నావు అంటే దానికి కారకుడు దేవుడు. శుభ్రంగా రాత్రి పడుకుంటున్నావు, తెల్లవారు లేస్తున్నావు, నీ పనికి పెడుతున్నావు, నీ కుటుంబంతో నువ్వు సంతోషిస్తున్నావు, తిరిగి రాత్రి మంచం మీదకి పెడుతున్నావు, మరలా తెల్లవారు లేస్తున్నావు, నీ జీవితాన్ని నువ్వు ఇలా కొనసాగిస్తున్నావు అంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు. కొలతల ప్రకారము, లెక్కల ప్రకారము, నమ్మకాల ప్రకారం నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు. నిన్ను కలిగించిన, నిన్ను పుట్టించిన నీ దేవుడు వలనే నువ్వు బ్రతుకుతున్నావు. ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులకు. మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, మూఢ భక్తిని కలిగి ఉంటున్నారు. నో, నీ బ్రతుకు దేవుని వలన కొనసాగుతున్నది. లెక్కల వలన, కొలతల వలన కాదు, గుమ్మాల వలన కాదు, మెట్ల వలన కాదు, దిక్కుల వలన కాదు, దేవుని వలన కొనసాగుతున్న. చూడండి, ఒక రిఫరెన్స్ చూద్దాం, మనం ముగిద్దాం, ఇక్కడ టైం అయిపోయింది. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నాకు ఆధారము, యెహోవాయే నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎవరి వలన నువ్వు ఈరోజు ఆనందంగా బ్రతుకుతున్నావు? దేవుని బిడ్డలారా, నేను కువైట్లో ఉంటున్నానండి. కువైట్ ఎటువంటి దేశం మీ అందరికీ తెలుసు. కువైట్ ఎటువంటి దేశం తెలుసా? కువైట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటి. అసలు వాళ్ళ ఇళ్ళు చూస్తేనండి, కువైటేస్ ఇళ్ళు చూస్తే రాజప్రసాదాల్లో ఉంటాయి. ఒక్కొక్కటిని రాజభవనాలు అన్నమాట. ఒక పేదవాడి ఇల్లు కూడా, అనగా కువైటీ దేశస్థుడి ఇల్లు కూడా అంత రిచ్గా ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అక్కడి గవర్నమెంట్ లోనే 70,000 దినార్లు, అనగా ఇంచుమించు 2.5 కోట్లు ఇస్తుందండి, ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికి. అది కాక మళ్ళీ వాళ్ళు ఇంకా కొన్ని వేల కోట్లు పెడతారు దాని మీద. కళ్ళు చెదిరిపోతాయి ఇంటిని చూడాలి అంటే. మరి వాళ్ళు ఏవో నమ్మకాల దగ్గరికి వెళ్ళి ఆ నమ్మకాల ప్రకారం ఇల్లు కట్టుకోలేదే, వాళ్ళు ఎవరినీ సంప్రదించలేదే. ఈ గుమ్మం ఎక్కడ పెట్టాలి, ఈ మెట్లు ఎక్కడ ఉండాలి,
లేకపోతే ఈ నీరు ఎటు పారాలి అని నేటి కొందరు క్రైస్తవులు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళు ఏమీ ఆలోచించలేదే. ఒక ఇంజనీర్ని పిలిపిస్తారు, ప్లాన్ వేయమంటారు, వాడు ప్లాన్ ఇస్తాడు, ఆ ప్లాన్ ప్రకారం కట్టేస్తారు. మరి వాళ్ళెందుకు అంత సుభిక్షంగా ఉన్నారు, వాళ్ళెందుకు అంతటి ఐశ్వర్యంతో తలదూగుతున్నారు ఆలోచించండి. మరి ఇన్ని లెక్కల ప్రకారం కట్టిన మన ఎవరి ఇల్లు కూలిపోయింది? యేసుపాదం గారి కుటుంబం అంతా ఎందుకు సర్వనాశనం అయిపోయింది? ఆయన జీవితం, ఆయన కుటుంబం ఎందుకు పాలవలే పొంగలేదు? ఆయన చుట్టూ ఎందుకు అష్టైశ్వర్యాలు రాలేదు? దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ రోజున ఎందరో ప్రాణాలు పోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. పోతున్న ప్రాణాలు అన్నీ కూడా వాళ్ళు కట్టుకున్న ఇళ్ల ప్రకారం, వాళ్ళ దిక్కుల ప్రకారం, వాళ్ళ ఇతర కొలతల ప్రకారం కాదండి. దేవుని వలన మాత్రమే జరుగుతున్నవి ఈ సమస్తము కూడా. ఏమంటే కరోనాలో భారతదేశంలో లెక్కల ప్రకారం 5.5 లక్షల మంది చచ్చిపోయారు. 5.5 లక్షల మంది చచ్చిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 1 కోటి మందికి పైగా చచ్చిపోయారు. మరి మరణించిన వీళ్ళందరూ కూడా ఎలా మరణించారు? చాలామంది ఇళ్ళు మరి చక్కటి కొలతల ప్రకారం, చక్కటి ఆ లెక్కల ప్రకారం కట్టుకున్నవేగా. మరి అయినా సరే ఎందుకు మరణించారు? అంటే జీవన్ మరణాలు మనం కట్టుకున్న ఇళ్లలో ఉండవు. మనం పెట్టుకున్న దిక్కుల్లో ఉండవు. మనం పెట్టుకున్న గుమ్మాల్లో ఉండవు దేవుని పిల్లరా. మన జీవన్ మరణాలు దేవుని చేతిలో ఉంటాయి. మనం చల్లగా బ్రతకాలి అంటే, మనం పచ్చగా బ్రతకాలి అంటే దేవుడు మనల్ని చల్లగా చూడాలి. మనం కట్టుకున్న ఇల్లు మనల్ని కాపాడలేదు. మనం కట్టుకున్న ఇల్లు, మనం పెట్టుకున్న గుమ్మాలు మనలను చంపలేవు. అది మూఢనమ్మకం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ చదువుతాము. మళ్ళీ పాయింట్ చదువు. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారం. దేవుని పిల్లలారా, ఈ మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి. మీ ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోండి. దేవునికి ప్రార్థించండి. తండ్రి, నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ ఇంటిలో నేను క్షేమంగా ఉండి మీ పని జరిగించగలిగే భాగ్యం నాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి తండ్రికి ప్రార్థించండి. దేవుడిని విశ్వసించండి. ఇంటిని నమ్మకండి. భూకంపం వచ్చింది, ఇల్లు ఏమవుతుందండి? భారతదేశంలో భూకంపాలు రాలేదా? 1 కోటి రూపాయలు పెట్టి ఎవరినో పిలిపించి అన్నీ కరెక్ట్గా చూసి ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఇల్లు కట్టాం. 2వ రోజున భూకంపం వచ్చింది, మొత్తం నేలమట్టం అయిపోయింది. 2 కోట్ల రూపాయల ఇల్లు నేలమట్టం అయిపోయింది. మరి అన్నీ సరిగ్గా చూసే కదా కట్టారు, అయినా సరే ఎందుకు ఇలా జరిగింది? అంటే ఇంట్లో ఏమీ లేదా? ఇంట్లో ఏమీ లేదు. గుమ్మాల్లో లేదా? నో, గుమ్మాలలో లేదు. సమస్తము నువ్వు జరిగించే దేవునిలోనే ఉన్నది. కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, క్రైస్తవుడా, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దేవునికి ప్రార్థించు, దేవుని వైపు చూడు. అంతే తప్పించి ఎవరో ఏదో అనుసరిస్తున్నారని, ఎవరో వేటినో పాటిస్తున్నారని వాటిని నువ్వు పాటిద్దామని ప్రయత్నించి క్రైస్తవ్యంలోకి మూఢనమ్మకాలు తీసుకురావద్దు. నీ ఆత్మను చేతులో నువ్వు నరకానికి అంకితం చేసుకోవద్దు. దేవుడు అస్సలు సహించడు ఇటువంటి వాటిని. నువ్వు కావాలనుకున్నాడు కాబట్టే నువ్వు క్రైస్తవునిగా మారావు. నీ ఆత్మను రక్షించాలనుకున్నాడు కాబట్టే తన కుమారుణ్ణి పంపించి ఆ కుమారుని రక్తాన్ని చిందింపజేసి నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు. నువ్వు రక్షింపబడి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇతరులు అనుసరిస్తున్నట్టుగా, ఎవరో పాటిస్తున్నట్టుగా వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు నువ్వెందుకు అనుసరించాలి? అవి వారికి సహేతుకం, అవి వారికి తగినవి, అది వారి నమ్మకం, సంతోషం. వారిని నమ్ముకొనిద్దాం. వారి గురించి మనకెందుకు? వారి పద్ధతులు మనకెందుకు? ఆలోచించండి. వేడాలి, మూఢనమ్మకాలు వేడాలి. దేవుని నమ్మాలి, దేవుని యందలి విశ్వాసం ఉంచాలి. ఒక రిఫరెన్స్ చూసుకుని ముగించుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును, నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. నీ దేవుణ్ణి నువ్వు నమ్ము. నువ్వు కట్టుకోబోతున్న ఇంటి మీద నువ్వు నమ్మకం పెట్టుకోకు. నీ ఇల్లు నిన్ను బాగు చెయ్యలేదు, నీకొక నీడనిస్తుందంతే.
నువ్వు పెట్టుకున్న గుమ్మాలు నిన్ను నీ బ్రతుకును బాగు చేయలేవు. నువ్వు మార్చుకున్న మెట్లు నిన్ను బాగు చేయలేవు, నీ బ్రతుకును మార్చలేవు అవి. ప్రభువునందు విశ్వాసం ఉంచమంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువు, పాయింట్ చదువు. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. వీటన్నిటిని అనుసరిస్తున్నావా? విడిచిపెట్టాలి ఈ రోజు నుండి. క్రైస్తవులారా తెలుసుకోండి, ఇవి మిమ్మల్ని మేలుకొల్పడానికి పెట్టిన సభలు. క్రైస్తవ్యాన్ని చూసి ఒక మనిషి బాధపడి వేదనపడి క్రైస్తవులు ఏమిటండి ఇలా మారిపోతున్నారు, క్రైస్తవులు ఏమిటండి ఇలా బ్రతుకుతున్నారు, క్రీస్తు త్యాగాన్ని వ్యర్థం చేస్తున్నారండి, ఇతరుల నమ్మకాలలోనికి మనవాళ్ళు వెళ్ళిపోతున్నారండి. లేదండి, వాళ్ళకి ఒకసారి మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే ప్రజలు వింటారు అండి అని ఒక సహోదరుడు, రవి గారు అనే సహోదరుడు కువైట్లో ఉండి రాజేంద్ర బాబు గారిని సంప్రదించి, నన్ను సంప్రదించి, ఈ సత్యాలు మీరు సమాజానికి చెప్పండి అన్నయ్య, మీరు చెబితే వింటారేమో చూద్దాం, ఏమైనా మార్చుకుంటారేమో చూద్దామని చెబితే ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ సభలు ఏర్పాటు చేశాము. దేని కొరకు తెలుసా? మీలో మార్పు కొరకు. ఆయనకేదో కలిసి వస్తుందని కాదు, ఆయన ఏదో బాగుపడతాకి కాదు. ఉన్న డబ్బును ఆయన ఖర్చు పెట్టాడు, ఇక బాగెక్కడండి. ఎవరి కొరకు? మీ శ్రేయస్సు కొరకు, మీ ఆత్మల రక్షణ కొరకు, మీరు సన్మార్గంలో నడవడం కొరకు, మీ విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు, మీరు దేవుని కొరకు బ్రతకడం కొరకు, మూఢనమ్మకాలను విశ్వసించి సన్మార్గంలోకి రావడం కొరకు ఆయన ఆలోచించాడు, మీ కొరకు ఆలోచించాడు. అంటే ఎంతగా నమ్ముతున్నాడో ఆయన మీరు గమనించాలి. ఒకసారి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, వద్దు, మూఢనమ్మకాలలోనికి వెళ్ళకండి. ఇతరుల నమ్మకాలు మనకు అనవసరం. మనలను చూసి ఎవరైనా దేవునిలోనికి రావాలి, మన ప్రవర్తనను చూసి రావాలి, మన నడవడికను చూసి రావాలి. మనం దేవుణ్ణి విశ్వసించడాన్ని బట్టి అనేకులు మనలను బట్టి దేవుని మార్గంలోనికి ప్రవేశించాలి. అలా కాకుండా, అలా తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా మనమే ఇతరుల్లో కలిసిపోతుంటే, మనమే ఇతరుల కన్నా ఎక్కువ మూఢనమ్మకాలలో బ్రతుకుతుంటే ఇహ మనల్ని చూసి వాళ్ళు క్రీస్తుని ఎలా నమ్మగలరు చెప్పండి? ఎలా నమ్మగలరు? విశ్వాసం అంటే ఏమిటో ఈ ప్రపంచానికి చూపించవలసిన వాడు క్రైస్తవుడు. తెలుసా మీకు? తెలుసా? క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుణ్ణి నమ్మటం అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించవలసిన వాడే క్రైస్తవుడు. మరి మిమ్మల్ని చూసి, అనగా ఇటువంటి మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్న వారిని చూసి ఎవరైనా క్రీస్తుని విశ్వసించగలరా చెప్పండి? మీ బ్రతుకులో మీరు క్రీస్తును చూపించగలుగుతున్నారా? మీ కుటుంబం ద్వారా మీరు క్రీస్తును చూపించగలుగుతున్నారా? లేకపోతే మీరు కూడా ఇతరుల వలె మూఢనమ్మకాలు అనుసరిస్తూ వారిలోనే కలిసిపోతున్నారా? ఆలోచించాల్సిన సమయం ఇది. మీరందరూ ఆలోచించవలసిన సమయం ఇది. ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని వెలెత్తి చూపించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు కావు ఇవి. మీ ఆత్మలను రక్షించడానికి చెబుతున్నటువంటి మాటలు కనుక వీటిని మీరు సాత్వికంతో అంగీకరించాలి. ఈ రోజు నుండి మీ ప్రవర్తనలో, మీ నడవడికలో మార్పు రావాలి తప్పనిసరిగా. ప్రతి విషయానికి దేవుని వైపు చూడాలి తప్పించి మూఢనమ్మకాల వైపు చూడడానికి వీల్లేదు. దేవుడు వాటిని అంగీకరించట్లేదు. తెలుసుకోండి ఈ విషయాన్ని. ఆచారాలు మానండి, దేవుని ఆజ్ఞలు పాటించండి. ఆజ్ఞల కన్నా ఆచారాలకు విలువివ్వకండి, ఆజ్ఞల కన్నా మూఢనమ్మకాలకు విలువివ్వకండి. దేవుని ఆజ్ఞానుసారముగా జీవించండి, దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ప్రియమైన క్రైస్తవులారా, మీకు చెబుతున్న మాటలు ఇవి. క్రైస్తవులారా మీరు మారాలి, మీరు సంపూర్ణులు కావాలి, మీరు పరిపూర్ణులు కావాలి. మీలో ఒక చిన్న లోటు కూడా కనపడకూడదు తండ్రి అయిన దేవునికి. అంత గొప్పగా మీరు బ్రతకాలి, అంత గొప్పదైన భక్తిని మీ జీవితంలో మీరు జరిగించాలి. తెలుసుకోండి, ఆలోచించండి.